పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ఫిబ్రవరి నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలో ఫిబ్రవరి 15 ఒంగోలు, ఫిబ్రవరి 20 సికింద్రాబాద్, ఫిబ్రవరి 27 సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానము. 2 శామ్యూయల్ చాప్టర్ 9 వర్స్ 7లో 3rd లైన్, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ప్రియులరా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడిని బ్లెస్ చేస్తూ ఉన్నారు. కొంత ఆస్తిని కోల్పోయినని బాధపడుతున్నావు కదా, అయ్యో చాలా అన్యాయం జరిగింది, చేతులారా కూడా మేమే పాడు చేసుకున్నాం, కొన్ని పరిస్థితులను బట్టి ఏమీ లేకుండా అయిపోయిందని బాధపడుతున్నావా? దేవుడు తిరిగి ఆ ఆస్తిని, ఆ దీవెన మరలా నీకు ఇస్తున్నాడు. ఎలా ఇస్తాడని అనుకుంటున్నావా? దేవుడు చేసేది కంటికి కనపడదు, చెవి కనపడదు. ఆయన ఆత్మకార్యాలు చేస్తారు. ఆయన అదృశ్యుడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు, ఆయన వైపు చూస్తున్నావు. నాకెవరున్నారు, మాకెవరు, ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదని బాధపడుతున్నావా? ఏ పని చేయాలన్నా ధైర్యం సరిపోవట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని మరలా భూస్వామిగా చేస్తూ ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తగా ప్రభు చేస్తున్నారు. ఈరోజు ఆశ్చర్యకరమైన దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ పితరుడు భూమి అంతా కూడా నీకు వస్తుంది. ఏది నువ్వు పాడు చేసుకున్నావో, ఏది నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిందని బాధపడి దుఃఖంతో గడుపుతున్నావో, తిరిగి ఆస్తిని, ఐశ్వర్యాన్ని ప్రభు నీకు ఇస్తున్నారు. ఆత్మ నీకు తోడైండును గాక. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో చక్కని వాక్యం మనకి కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. బైబిల్ దగ్గర పెట్టుకోండి. 13వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ మనోహ అనే కుటుంబం మనకు కనబడుతూ ఉంది. జడ్జెస్ చాప్టర్ 13 వర్స్ 2. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఫిలిస్తీయులు దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీల మీద ఏలుబడి చేస్తున్న దినాల్లో మనోహ భార్య ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీలు అనుకునేవారు, మనము నిజమైన దేవుడిని కలిగి ఉన్నాం, మన మీద అన్యులు ఏలుబడి చేస్తున్నారేంటి? మనము భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి నమ్ముకుని మనం అధికారంలో ఉంటామని దేవుని వాగ్దానాలు ఉన్నాయి, మనము ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనం ఫిలిస్తీన్ల గవర్నమెంట్లో మనం ఉండటం ఏంటి? ఫిలిస్తీన్లు మన మీద ప్రభుత్వం చేయటం ఏంటి? వారి దయాదాక్షిణ్యాల మీద బ్రతకవలసి వస్తూ ఉందని ఇశ్రాయేలీలు దేవుని కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన చేయటం వీరులలో మనోహ భార్య ఉన్నతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ప్రభువా, మా మీద ఫిలిస్తీన్లు ఏలుబడి చేస్తున్నారు, ఫిలిస్తీన్లని మీద మమ్మల్ని ఏలుబడి చేసేవారుగా చేయండి అని ప్రార్థిస్తున్న సమయం అది. ఆ సమయంలో దేవుడు మనోహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబం మీద ఎవరు ఏలుబడి చేస్తున్నారో, ఎవరు నీ మీద అధికారం చెలాయిస్తున్నారో, ఎవరు నిన్ను కాలు కింద వేసి తొక్కి నిన్ను నీ కుటుంబాన్ని పైకి రానివ్వకుండా చేస్తున్నారో వారి గురించి నువ్వు ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ మొర ఆలకించాడు. నీ కుటుంబంలో నుంచి వచ్చి నీ బిడ్డలు ఎవరు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నారో, ఎవరు నిన్ను భయపెడుతున్నారో, ఎవరు నీ కుటుంబానికి చెడ్డ తలంపులతోటి కలిగి ఉన్నారో వారి మీద నీ గర్భఫలం నుంచి వచ్చే బిడ్డ వారి మీద ఏలుబడి చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఏ సాతాను ప్రభావము ఏలుబడి చేస్తున్నా సరే దానిని తిరిగి కొట్టడానికి దేవుడు నీ బిడ్డని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు నీ గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీకు అన్యాయము జరగనీయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనోహ భార్య చాలా మంచి వ్యక్తి, అంటే చాలా మంచి మనస్సాక్షి కలిగిన మనిషి మనోహ భార్య. ఆమె ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభువా, యెహోవా దేవా, ఏంటి ఘోరం? చాలామంది జీవితాల్లో మనం చూస్తే అప్పులు మనుషుల మీద ఏలుబడి చేస్తుంటాయి, రోగము ఒక్కొక్కరి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది, అవమానము ఒక్కొక్క మనిషి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది, దరిద్రత ఒక్కొక్క మనిషి మీద కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనము దరిద్రాన్ని ఏలుబడి చేయాలి. మనము అప్పుల దరిద్రాన్ని దీవెనకరమైన దానితో ఏలుబడి చేయాలంటే ఇది ఎవరు ఇస్తే అప్పులు తీరుతాయి, ఎవరిస్తే కష్టాలు పోతాయి, ఎవరు హెల్ప్ చేస్తే రోగం పోతుంది అని అనుకుంటున్నావు కదా. ఎవరు వస్తారు? ఎవరో ఒకరు సహాయం చేయాలి, ఏదో ఒక నిధి రావాలి, ఏదో ఒక లక్కీ డ్రా వస్తేనే కానీ పోదు, నాకు దారి లేదు, దీనికి చావే గతి అని అనుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దరిద్రాన్ని నీ గర్భఫలముతోటే కొట్టివేయటానికి దేవుడు శక్తినిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పుడు కొట్టి ప్రభువును స్తుతించండి. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింప మొదలుపెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనోహ భార్యతో దేవుని దూత చెప్తా ఉంది, నీవు గొడ్రాలువు. ఏమంటుంది? నీవు గొడ్రాలు అంటే అవును, పిల్లలు లేరు, నేను గొడ్రాలునే. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు గర్భం ధరిస్తున్నావు, నువ్వు గర్భవతి అవుతున్నావు, నువ్వు కుమారుని కంటావు. అవునా? నాకు పిల్లలు పుడతారా? పిల్లలు లేని వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. నీకు గర్భఫలం ఇచ్చేవాడు ఎవడంటే యెహోవాయే. ఆయన నీకు గర్భఫలం ఇస్తాడు, నీకు భూఫలం ఇస్తాడు. ఆయన ఇచ్చిన బిడ్డలు ఉన్నతమైన సాక్షులుగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబము మనోహ కుటుంబము దేవుని కొరకు ప్రార్థిస్తున్నారు. దేవా, మా ఇశ్రాయేలు సమాజాన్ని రక్షించటానికి కృప చూపించండి, మా మీద ఎవరో ఏలుబడి చేస్తున్నారు,
మా మీద ఎవ్వరు ఏలుబడి చేయకూడదు, మేమే వారి మీద ఏలుబడి చేయాలని ప్రార్థన చేస్తే దేవుడు మనోహ భార్య ప్రార్థన ఆలకించాడు. ఆమేన్. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మీ కష్టాలు ఎలా పోతాయని అనుకుంటున్నారా? అందరినీ అడుగుతున్నారు, సహాయం దొరకట్లేదని ఏడుస్తున్నారా? నీ ఇంట్లోనే ఉంది ఆశీర్వాదము. హల్లెలూయా. నీకు ఎవరెవరినో చూసి వీరు నాకు సహాయం చేస్తే బాగుండు, మా అల్లుడు గారు సహాయం చేస్తే బాగుండు, మా అక్క సహాయం చేస్తే బాగుండు, మా ఇంటి పక్కన ఆఫీసర్ గారు సహాయం చేస్తే బాగుండు, మా ప్రెసిడెంట్ గారు చేస్తే బాగుండు, మా ఎమ్మెల్యే చేస్తే బాగుండు అని అనుకుంటున్నావు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశించినప్పుడు వారు ఒకటే మాట చెప్తారు, అయ్యో మాకు ముందు చెప్పపోయేవా. ఏమంటారండి మన వాళ్ళందరూని? పెళ్లి చేసుకున్నాను సహాయం చేయని అడగండి, ఇల్లు కట్టుకుంటున్నాను సహాయం చేయమని అడగండి, హాస్పిటల్లో ఉన్నాం, దిక్కులేని స్థితిలో ఉన్నాం, ఏదైనా సహాయం చేయండి అని అడిగితే అయ్యో నువ్వు ముందు చెప్పపోయేవా. ఎంతో తెలివితేటలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఆ సమయం నీ మనసు ఎంత గాయపడుతుంది. మన మనసు గాయాన్ని ఒకే ఒక్కరికి తెలుస్తుంది, యేసు ప్రభు వారు తప్ప ఎవరికి ఆ గాయము తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకంతా అతుకుల కింద ఉంటుంది. కొన్ని సమయాల్లో ఎలా బ్రతకాలి, ఎవరు సహాయం చేస్తారు, ఏమొచ్చి పడుతుంది. ఇలాగ ఆలోచన చేసి మనసు పాడైపోయినప్పుడే సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలని మనసు వస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీవే అందరికీ అప్పిచ్చువానిగా ఉండబోతా ఉన్నావు, నీవే అందరికీ ఆదరించు మనిషిగా ఉండబోతున్నావు. అంత కష్టము నువ్వు ఎరిగి ఉన్నావు గనక దేవుడు నీకు అధికారం అప్పగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. బ్రతుకంతా అతుకుల కింద ఉంటుంది కొన్ని సమయాల్లో. ఈరోజు అమ్మయ్య కొంచెం ఊరట వచ్చిందంటే వెంటనే ఏదో కష్టము ఉదయానికి వచ్చి ఉంటుంది. ప్రయాణం వెళ్తున్నావు, ఫోన్లోకి ఏదో ఒక దారి దొరికిందిలని వెళ్తుంటే ఉన్నా లేకపోయినా కొంత సమయం ఆగుతూ వెళ్ళిపోదాం అని అనుకున్న సమయంలో మనం జయించలేని కొండ తగులుతుంది. నువ్వు ఆ కొండ ఎక్కి దిగితేనే అవతలకి వెళ్తావు. అమ్మ ఈ కొండ ఎలా ఎక్కాలి, మళ్ళీ ఎలాగా అని అనుకుంటాం. ఒక కొండ ఎక్కి మళ్ళీ దిగేటప్పటికి మనలో ఉన్న బలమంతా తగ్గిపోతుంది. స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంటాయి. జయించలేని కొండలు ఎదురాయే. కొండలు దాటిన తర్వాత ఈ అప్పు తీరిపోతుందిలే, ఈ అప్పు తీరిపోతే చాలు అని అనుకుంటాం. ఒక్క మగపిల్లడు ఆడపిల్ల పుడితే చాలు, పిల్లలు లేరనే బాధ తగ్గుతుందని అనుకుంటాం. ఒక గది ఉన్న ఇల్లుంటే చాలు, సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటే చాలు, ఎంతకాలం ఈ బాధ అని జయించలేని కొండలు మన జీవితం ఎదురవుతుంటే, కొండ దాటిన తర్వాత దాటలేని తీరము మిగిలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెయ్యాలో ఏదైనా సలహా అడిగిన చెప్పలేని సమయం అది. ఏదో ఒక దారి చూపించండి నా బిడ్డ కంటే నీకు ఎవ్వరు దారి చూపించిన పరిస్థితి. ఏదైనా ఒక దారి దొరికితే, ఏదైనా ఒక ఉద్యోగం దొరికితే, ఏదైనా వ్యాపారం దొరికితే బ్రతకాలనుకుంటుంటావు. మార్గము కానక ఒంటరినైతిని, అడుగడుగున నాలో వేదన మిగిలే, శోధనలే నన్ను కుదిపి వేసే. అదే సమయంలో భర్త అర్థం చేసుకోడు, అదే సమయంలో భార్య అర్థం చేసుకోదు. భార్య భర్తలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, అత్తమామలు అర్థం చేసుకోరు. వారందరూ అర్థం చేసుకుని అందరూ ఐక్యత కలిగి ఉంటే బ్రతకటానికి దారి లేని పరిస్థితి. ఈరోజు ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతూ ఉంది. మీ కష్టాలు తీరటానికి నీళ్లు ద్రాక్షరసమైనట్టుగా నీ గర్భఫలములో నుండి, నీ జ్ఞానములో నుండి దీవెన బయటికి రాబోతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేస్తూ ఉంటుంటే ఆ దినాల్లో మనోహ భార్య ప్రార్థనను దేవుడు ఆలకించి
మనోహ భార్య దగ్గరికి దేవుని సేవకుడిని దేవుడు పంపించాడు. పంపినప్పుడు దైవజనుడిగా చూడండి, మనోహ భార్య పొలములో ఉన్నప్పుడు, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, పిల్లలు లేరని ఏడుస్తున్నావు కదా, గర్భం ధరిస్తావు. అవునా అండి? అవునానే అనుకోకు. ఆ గర్భం ధరించిన తర్వాత కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఇశ్రాయేలు పక్షంగా నిలబడతాడు, ఫిలిస్తీయులని బెదిరిస్తాడు, ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీని రక్షింప మొదలు పెడతాడు. ఏమన్నాడు చూడండి, అక్కడ ఎంత చక్కగా మాట్లాడాడో పరిశుద్ధ గ్రంథంలో. చివరిగా మనం ముగించుకుందాం, సమయం అవుతా ఉంది. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. కొందరు అనుకుంటారు దేవుడిచ్చిన వాగ్దానము ఎందుకు నెరవేరదు, ఆయన చూసుకుంటాడులే అని వదిలేస్తారు. దేవుడిచ్చిన వాగ్దానం మనకు నెరవేరాలంటే, ఇక్కడ ఈ వాగ్దానం నెరవేరటానికి దేవుని దూత చెప్తుంది, అమ్మా నువ్వు గొడ్రాలువు కదా, నీవు గర్భం ధరిస్తావు ఇప్పుడు, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి a జాగ్రత్త అంటే, మత్తు పానీయాలు ముట్టుకోకూడదు, మద్యమునే గాని అపవిత్రమైన దేనిని తినకూడదు, ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని సారా, కళ్ళు, సిగరెట్లు ఇవన్నీ వదిలిపెట్టితే పరిశుద్ధమైన కార్యాలు వెలుగులోకి వస్తాయి. ఆమేన్. పిల్లలు లేని వారులరా, అప్పులు పాలైపోయిన వారులరా, ఆరోగ్యం లేని వారులరా, యేసు చెబుతున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటే దైవిక శక్తి కార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి. పరిశుద్ధత లేకపోతే దేవుడు కార్యాలు జరిగించడు. మా నాన్నగారికి ఇలాగే దేవుడు చెప్పాడు, నీకు మగబిడ్డనిస్తాను, ఇస్సాకు పేరు పెట్టంటే, మా నాన్నగారు ఇక్కడే సియోన్ బైబిల్ స్కూల్లో ఐపీసీ గుణదల దగ్గర ఉంది, అక్కడ బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు, అక్కడ నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. నా తండ్రి బైబిల్ మీద రాసుకున్నారు. ఆ దర్శనం ఎప్పుడు వచ్చిందో వెంటనే నా తల్లి గర్భం ధరించడం, డెలివరీ అవ్వటం, నేను పుట్టడం, ఎలా పెంచాడో నా తండ్రి నేను ఆలోచన చేస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక్క సినిమాకి పంపలేదు నా తండ్రి. మేము ఎప్పుడు సినిమాలకు కూడా వెళ్ళలేదు. ఎక్కడ సినిమా హాల్ ఉంటాయి నాకు తెలియవు. సినిమా హాల్ ఎదురే ఉండడం చూశాను తప్ప లోపలికి వెళ్ళి సినిమాలు చూడటం కానీ, రోడ్డు మీద డ్యాన్సులు చేసేవారు చూడటం కానీ ఎక్కడికి వెళ్ళకుండా నా తండ్రి పెంచాడు. బాబు నువ్వు ప్రవక్త అవుతావు, దేవుడు నిన్ను వాగ్దానం చేసి ఇచ్చాడు. మా సిస్టర్ ఉండేదండి, మాకు ఒక అక్క, ఒక బ్రదరు, నాకు ఒక అన్నగారు, ఒక అక్కని. మా నాన్నగారు మమ్మల్ని పడుకోమనేవారు తొందరగా. ఊర్లో కుర్రవాళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ ఏళ్ళ కొట్టుకుంటూ, గొంతులు వేసుకుంటూ సినిమా వేస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు. వెళ్తుంటే మాకు ఎలా ఉంటుంది చిన్న వయసులో, అబ్బా అందరూ వెళ్తుంటే మా నాన్నగారు కర్ర చేతి సంకలో పెట్టుకుని బాధేస్తాను బయటికి వెళ్తే, మీరు భోజనం చేశారు పండుకోండి అనేవారు. అలాగా అంత క్రమశిక్షణతో నాన్న పెంచారు కనుకనే ఈరోజు ఈ అభిషేకం మా మీద నిలిచి ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చుట్టలు కాల్స్తే, మందుకి అలవాటు దగ్గర అవుతే, చెడు వ్యసనాలుంటే దేవుడు మీ దగ్గర నిలిచి ఉండడు. దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ యొక్క మనోహ భార్యకి దేవుని దూత చెప్తా ఉంది, నువ్వేం చేయాలంటే మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ ఏది అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. ఈరోజు మీకు దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సంవత్సరం మీరందరూ అభివృద్ధి చెందుతారు. అబద్ధాలు ఆడటం మానేయండి, దొంగతనాలు చేయటం మానేయండి, మీకుగా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.
అబ్రహాము పరిశుద్ధతను బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ప్రియులరా, మరి మనోహ భార్య, మరి ఇద్దరు కూడా మనోహ ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, మరలా మీరు చెడ్డుగు ముట్టరాదు, అపవిత్రమైన దేనిని ముట్టొద్దు. అప్పుడు మనోహ భార్య ప్రార్థన చేసిన తర్వాత మనోహ భార్య గర్భం ధరించింది, కుమారుణ్ణి కన్నది. యెహోవా కుమారుణ్ణి ఆశీర్వదించరని 24వ వచనంలో కనబడుతుంది చూడండి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ప్రియులరా, నీకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే సమయం ఈ సంవత్సరం. మీరందరూ ఉత్సాహించి సంతోషించండి. దేవుడు మీ గర్భాల్లో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. చాలామంది అని అనుకుంటారు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎలా పుడతారు, ఇది మాకు జరిగేది కాదని అనుకుంటామేమో. ఆత్మకార్యము దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అప్పులైపోయిన వాళ్ళరా, ఈ అప్పులు ఎవరో తీరుస్తారని అనుకోకండి. దేవుడు నీ కష్టాన్ని దీవిస్తూ ఉన్నాడు. నీ అప్పులు తీరి నువ్వు అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉండబోతున్నావు. నాకే ఆరోగ్యం లేదు అని అనుకుంటున్నావా? నీకు ఆరోగ్యం కలిగి అనేక మందికి ఆరోగ్య ప్రదాతగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటా ఉన్నాను. పరిశుద్ధత లోపించుట ద్వారానే సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నేను ఎలా కోలాలు వాడుతున్నానా, ఎటకరాలు మాట్లాడుతున్నానా, ఎదుటి మనిషిని గాయం చేస్తున్నానా, ఇలాంటి పనులు నేను చేయనని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతా ఉన్నాడు. మనోహ భార్యతో దేవుని దూత చెప్తా ఉంది, నువ్వు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ దేనిని ముట్టకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టొద్దు. దేవుడు నీ గర్భంలో నుండి కుమారుని ఇస్తున్నాడు. అందరు కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నవారు మీ 2 చేతులు పైకి చాపండి. మనం యేసుకి లోబడదాం, యేసయ్యకి సరెండర్ అయిపోదాం. ఇంతకాలము పరిశుద్ధత లేని బ్రతికేం చాలు. ఇక మీదట నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని అనుకుంటే నేను చెడుగు చూడను. నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలో అంతటిలో యేసు అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను అనుకుంటే, ప్రభువా నేను నీకు లోబడుతున్నానయ్యా, నీకు సాగిలు పడుతున్నాను బాబు, ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతాను. నా కుటుంబంలో దరిద్రత పోగొట్టు. నువ్వు పరిశుద్ధంగా కనుక ఉండటం మొదలు పెడితే నీ ఇంటిలో ఐశ్వర్యము కలుగుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండటం మొదలు పెడితే ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించబడతాయి. నీవు పరిశుద్ధంగా ఉండటం మొదలు పెడితే యేసు మహిమను నువ్వు చూస్తావు, నూతన గృహాన్ని చూస్తావు, శుభకార్యాన్ని చూస్తావు, ఆత్మకార్యాన్ని చూస్తావు. యేసు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు నమస్కరించండి, జోడించండి. అందరూ కూడా 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకునండి. నేను చెప్పినట్టు చేయండి, మీరు ఫలింపులకు రాబోతూ ఉన్నారు. 2 చేతులు జోడించి శిరస్సు పైకెత్తి కళ్ళు మూసుకుని, ఈ రోజు నుండి నేను పరిశుద్ధంగా ఉంటాను, ఈ రోజు నుండి నేను అపవిత్రంగా జీవించను, నేను నీకు లోబడతాను, వాక్యానుసారంగా ఉంటానని అనుకున్న వారందరూ కూడా పరిశుద్ధత కొరకు పాటుపడదాం. జీవం గల దేవుని సన్నిధానంలో, జీవాధిపతి అయిన దేవుని సన్నిధానంలో నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను అని మీరు ప్రార్థన చేయండి. అప్పులు ఉన్నాయని ఏడుస్తున్నావా? పెళ్ళి అవ్వలేదని బాధపడుతున్నావా? పిల్లలు కలగలేదని ఏడుస్తున్నావా? అవమానాలు ఎక్కువైపోయినాయని ఏడుస్తున్నావా? ఎటైనా పారిపోదామని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పారిపోవలసిన పని లేదు, నువ్వు చెదిరిపోవలసిన పని లేదు. ఎక్కడ దుఃఖపడుతున్నావో, ఎక్కడ అవమానం పరచబడుతున్నావో, ఎక్కడ బ్రతుకు కూలిపోయిందని బాధపడుతున్నావో, అక్కడ ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయన నిన్ను 2 అంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో ఆ సమాజం ఎదుట ఆయన నిన్ను మూల స్తంభంగా నిలబెట్టబోతా ఉన్నాడు. సమర్పించుకుందాం యేసు కొరకు. ఇదిగో దేవా, నా జీవితం నీకు అంకితం చేస్తున్నానని సమర్పణ చేద్దాం. ఇదిగో దేవా, నా
నీకంకితం. ఇదిగో దేవా. అందరూ ఆ మాట అర్థం చేసుకుని సమర్పించుకోండి. నా జీవితం అయ్యా నీ ఎదుట నేను సమర్పించుకుంటున్నాను. నాలో పాపం ఉందనే నాకు దూరంగా ఉన్నావా బాబు, అందుకే ఆలస్యం చేస్తున్నావా నా పట్ల కార్యాలు. మేలు పొందకుండినట్లు మీ పాపములే అడ్డుబండలుగా వస్తున్నాయి. ఎస్, చెడు చూపులు చూస్తున్నావేమో, చూడొద్దు. చెడు ఆలోచన చేస్తున్నావేమో, చేయటం మానే. ఎంతకాలము ఏడుస్తూ బ్రతుకుతావు? ఎంతకాలము ఈ భారాన్ని భరిస్తావు? నీ మనసు మారితే భారము కొట్టివేయబడుతుంది. నీ మనసు సాక్షి మార్చుకుంటే నీ ఇంటిలో గొప్ప వెలుగును చూస్తావు. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి. ఎన్నో మార్లు నేను మాట తప్పాను. ఈ బెజవాడ పట్టణంలో ఈ ప్రార్థనా శక్తి సహవాసములో ప్రవక్త ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, నీ కార్యాలు నేను చూస్తానయ్యా అని తీర్మానించుకుని ప్రార్థనలో ఉండండి. తైలాభిషేకం ద్వారా గొప్ప కార్యాలు చూస్తావు. అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యం అనే బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. నీ బోరద్దుని విని ప్రభువా దానికి ఎత్తబడే గుంపులు ఉండటానికి కృప దయచేయండి. ఆ మహాశ్రమల కాలం నుండి మమ్మల్ని తప్పించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.